కేటీ రామారావు గారు చాలా ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పాడు, మా ఫాదర్ నన్ను ఎప్పుడు సివిల్ సర్వెంట్ గా అమ్మన్నాడు, ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ డెవలప్ చేసుకున్నా. సో అతని ఫంక్షనింగ్ లో కూడా మీరు చూస్తే చాలా మంది యూత్ కనెక్ట్ అవుతున్నారు. అండ్ క్లాస్ కి మాస్ కి కనెక్ట్ అయ్యే ఒక యూనిక్ నేచర్ ఉంది ఆయనలో. ఆయన అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న సపోర్ట్ సిస్టమ్ ఎవరి నుంచి? సివిల్ సర్వెంట్స్ నుంచి. అతను ఎక్కడ టూర్కి వెళ్ళినా కానీ సివిల్ సర్వెంట్స్ ఆయన చుట్టుపక్కల ఉండేది. బెస్ట్ ఐడియాస్ తో చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. గవర్నెన్స్ లో చూసుకుంటే వీఆర్ ఓన్లీ టాకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ గవర్నెన్స్ లైన్స్. గవర్నెన్స్ లో చాలా ఇన్నోవేటివ్ గా కొత్త జనరేషన్ కి తగ్గట్టు ఇన్ని మార్పులు తీసుకొచ్చాడు కదా ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు. అవన్నీ ఎలా సాధ్యమైంది? ఒకటి ఏంటంటే అతనికి స్వంతంగా నేర్చుకునే లెర్నింగ్ హ్యాబిట్, అడాప్టబిలిటీ అండ్ డైనమిజం ఆయన క్యారెక్టరిస్టిక్. యాజ్ అన్ అవుట్ సైడర్ వెన్ ఐ సీ ఆయనకు ఒక డైనమిక్ ఆస్పెక్ట్ ఉంది. ఆయన ప్రతి అంశం పైన కూడా క్లియర్ కట్ అవగాహన పెంచుకొని దాన్ని థరో స్టడీ చేసి అంత క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది ఒక సబ్జెక్ట్ పైన. అట్ ద సేమ్ టైం సివిల్ సర్వెంట్స్ యొక్క మంచి సూచనలు, గైడెన్స్, వాళ్ళని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా ఒక న్యాక్ అండి. సివిల్ సర్వెంట్స్ రిసోర్సెస్ గా మీకు అవైలబుల్ ఉన్నారు, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడం కూడా తెలియాలి. సో ఐ థింక్ హీ వాజ్ సక్సెస్ఫుల్.